తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఇక నుంచి ప్రతి శుక్రవారం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మీమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ప్రజా దర్బార్ ఉండదని, 9వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ. నా పేరు మేకా లక్ష్మణమూర్తి, సానా సతీష్ బాబు గారి ఆఫీస్ ఇన్ఛార్జు, రాజ్యసభ ఎంపీ కాకినాడ. ఈవేళ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారి ఆఫీసులో మేడే ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. కార్మిక కర్షక శ్రామికులందరికీ కూడా ఈ ఉదయమే సానా సతీష్ బాబు గారు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఇవాళ మేడే సందర్భంగా శ్రామిక కర్షక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిన్ననే ఆఫీసులో ఢిల్లీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తికి డిఆర్సిసి మెంబర్గా సానా సతీష్ గారు ఆయన ప్రపోజల్ పెట్టారు. నిన్న మాకు నియామక పత్రం కూడా అందింది. రెల్లి కులాలకు చెందించిన అనిల్ కుమారు డిఆర్సిసి మెంబర్గా నియామకం జరిగింది. నిన్నే మీటింగ్లో కూడా దానికి సంబంధించిన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. రెల్లి కులం పెద్దలు, రెల్లి కులం కాకినాడ సంబంధించి అనేక మంది హర్షాతిరేకాలు అందరూ కూడా తెలియజేశారు. నెక్స్ట్ విషయం ఏమిటంటే గ్రీవెన్స్ సంబంధించిన సబ్జెక్టు. ప్రతి బుధవారం జరిగే గ్రీవెన్స్ శుక్రవారం పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం వాయిదా వేశారు. రేపు మోడీ సభ అద్భుతంగా జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మోడీ గారి యొక్క సభ అద్భుతంగా జరుగుతున్న వలన రేపు అనేక మంది సానా సతీష్ గారి ఆదేశాల మేరకు మేమందరం కార్యకర్తలందరము కూడా పెద్ద ఎత్తున సానా సతీష్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా అక్కడికి తరలి వెళ్తూ ఉన్నాము. దాని గురించి గ్రీవెన్స్ ఈ శుక్రవారం బదులుగా మే 9 నుంచి ప్రతి శుక్రవారం కూడా సానా సతీష్ గారి ఆఫీసులో జరుగుతుంటుంది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రజలకి కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. గ్రీవెన్స్ సంబంధించి ఎంపీ సానా సతీష్ గారు కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ప్రకటించారు. కొత్త టీముతో ఏర్పాటు చేసి గ్రీవెన్స్ తీసుకోవడమే కాకుండా ఆ గ్రీవెన్స్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ గ్రీవెన్స్ పరిష్కారంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. దానికి కసరత్తు చేస్తున్న ఒక వ్యక్తిగా మొట్టమొదటి మీ అందరం కూడా ప్రజలందరూ కూడా సానా సతీష్ గారిని అందరూ అభినందిస్తున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. యువతకు ఉద్యోగావకాశాల గురించి ఆయన యొక్క శ్రద్ధతో, ఆయన యొక్క పట్టుదలతో కాకినాడ నగరానికి, తూర్పుగోదావరి జిల్లాకి అనేక మంది యువకులకి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలని ఒక కృషితో, పట్టుదలతో అనేక కార్యాచరణ పథకాలు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ముఖ్యంగా సానా సతీష్ గారి యొక్క కృషిని అభినందన తెలియజేస్తూ అనేక మంది మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి శుక్రవారం కూడా ఆఫీసులో గ్రీవెన్స్ జరుగుతుందని మరొకసారి మీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా జిల్లా ప్రజలకి, కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాం. కాకినాడ కల్పన సెంటర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పులిదింటి శ్రీనివాస్ను మేడే సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సోరాడ ప్రసాద్ అండి. నేను కల్పన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని ప్రజెంట్. ఇప్పుడు ముందుగా ఈరోజు నాతోటి ఆటో సోదరులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మేడే ఇంత విధంగా మనం కల్పన స్టాండ్లో ఒక అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే ఎంతోమంది కార్మికులు ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేసి ఎంతో శ్రమపడి ఇలాంటివన్నీ మనకి అరుదుగా చూపించి మనకి పెట్టినందుకు మేము ఈ విధంగా ఇక్కడ ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఈ మేడే కార్యక్రమాన్ని ఇంకా
అనేక రకమైన మందికి ఆదర్శంగా నిలుస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. రైల్వే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ అన్నారు. డిఆర్యుసిసి సభ్యునిగా నియమితులైన ముత్యాల అనిల్ కుమార్ కు నియామక పత్రాన్ని కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ను దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తనపై నమ్మకం ఉంచి తనకు డిఆర్యుసిసి సభ్యులుగా అవకాశం కల్పించడంపై కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన పదవిని సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఏళ్ల చక్రధర్రావు, బండి నరేంద్ర, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి శుభాభినందనలు అండి. నా పేరు ముత్యాల అనిల్ కుమార్. నేను రెల్లి కమ్యూనిటీకి చెందినవాడిని. అయితే ఈరోజు మా బాస్ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారి ప్రోద్బలంతో మా బున్నెన్నయ్య గారు, అరిగెల శ్రీనివాస్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ కాకినాడ సిటీకి ఆయన ఆశీస్సులతో ఈరోజు మరి 2 సంవత్సరాలుగా నేను ఈ కుటుంబంలో ఒక వ్యక్తిగా, సానా సతీష్ బాబు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఈ 2 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఈ కార్యక్రమాలకు గాను నా రెల్లి కమ్యూనిటీ తరఫు నుంచి నేను మా కమ్యూనిటీ యాక్టివిటీస్ చేయడంలో, నా సొసైటీకి నేను వర్క్ చేయడంలో ఆ విషయంలో గాను ఇవన్నీ కూడా డేటాను సేకరించి సతీష్ గారు నాకు రైల్వే డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా పోస్ట్ వేయించారండి. అయితే మా కమ్యూనిటీకి ఇంత గౌరవం రావడం ఇదే మొదటిసారండి. మా కమ్యూనిటీ పరంగా మా యావత్ రెల్లి జాతి మొత్తం కూడా సతీష్ బాబు గారికి రుణపడి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఎందువలనగా ఇటువంటి పదవి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ స్టేట్ లెవెల్ పదవి ఈ డిఆర్యుసిసి మెంబర్గా నన్ను ఎన్నుకోవడం, తద్వారా మా రెల్లి జాతికి ఖ్యాతి పెంచడం, ముఖ్య భూమిక పోషించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ గారికి, మా బున్ని గారికి, అట్లాగే మా ఆఫీస్ ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి గారికి, అట్లాగే మా వెన్నప్ప చక్రధర్రావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా అన్న నూగుర్తి వెంకటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు. మీడియా మిత్రులకి మరొకసారి శుభానం తెలియజేసుకుంటూ ముత్యాల అనిల్ కుమార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. శ్రీ సానా సతీష్ బాబు గారు గౌరవ రాజ్యసభ సభ్యులు. వారు కాకినాడ నుంచి ఎన్నికవడం మా అందరి అదృష్టం. కూటమి ప్రభుత్వంలో వారు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో మరియు క్రికెట్ స్థాయిలో చాలా చురుగ్గా, ఉన్నతంగా వారు పనిచేస్తున్నారు. అందుకని కాకినాడకి ఎన్నో మంచి మంచి అవకాశాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. అది ఇప్పుడు నిజమైంది. ఈరోజు మేడే దినోత్సవం సందర్భంగా మరి కార్మిక దినోత్సవం నాడు ఈ శానిటరీ వర్కర్ కొడుకు, ఒక కార్మికుడి యొక్క కొడుకుకి, అందున కూడా రెల్లి కమ్యూనిటీకి చెందినటువంటి ఇవాళ అనిల్ కుమార్ గారికి మొట్టమొదటిసారిగా ఈ డివిజనల్ రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా వారు నియామక పత్రాన్ని పంపించడం వారి యొక్క సిఫార్సులతో చాలా అభినందనీయం. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించి ఒక్కరొక్కరుగా అందరికీ కూడా వారు మేలు చేసే పనిలో శ్రీ సతీష్ బాబు గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో మన గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాలు వల్ల మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లని కూడా ఆధునీకరిస్తారు. దానికి వందలాది కోట్ల రూపాయలు నిధులు కూడా వస్తాయి. అంచేత అనిల్ కుమార్ గారు మరి రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట, పిఠాపురం ఇలా అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో మంచి అభివృద్ధిని వీరి దగ్గరుండి చేసి మన ప్రాంత అభివృద్ధికి సతీష్ బాబు గారి యొక్క సలహాలు, సూచనలతో వారు చేస్తారని శ్రీ అనిల్ కుమార్ గారిని అభినందిస్తూ, ఇతనికి ఇచ్చినటువంటి హోదా సతీష్ బాబు గారి కుటుంబంలో సభ్యులైన మా అందరికీ ఇచ్చినట్టుగా భావిస్తూ సతీష్ బాబు గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ సూర్యనారాయణపురం సామాజిక పెన్షన్ల పంపిణీలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. మే 1వ తేదీ సెలవు దినమైనప్పటికీ ఉదయాన్నే లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ జరిగిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపొడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, చాలా సంతోషం. ఈ రోజున 1వ తారీఖు రాగానే ఉదయాన్నే ఇంటికి వెళ్ళి 6 గంటలకి పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అన్నమాట ప్రకారంగా 1వ తారీఖు ఈరోజు చెప్పాలంటే సెలవు దినం, మేడే, కార్మికుల దినం, సెలవు అయినప్పుడు కూడా సెలవుని కూడా పెన్షన్ ఆపలేదు. ఎక్కడ కూడా సెలవు రోజున కూడా పెన్షన్ ఇచ్చింది ఈరోజు ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఏం ప్రభుత్వం? మంచి ప్రభుత్వం. గతంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చే వరకు, ఆదివారం 1వ తారీఖు వచ్చినా తెచ్చి ఇచ్చేస్తున్నారు ఈరోజు. అందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు అందరు ప్రజలు. ఈరోజు కొత్త పెన్షన్ కూడా వచ్చింది. పీతల అప్పల రత్నం కూడా కొత్త పెన్షన్ వచ్చింది. ఇదే కాదు, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. అన్నమాట ప్రకారంగా 4,000 రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా 1వ తారీఖు పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. అది వికలాంగుల పెన్షన్ కానీ అన్నీ కూడా. అదే కాదు, మొన్న చూశారు ఈరోజు మెగా డిఎస్సి మొన్ననే ప్రకటించారు అన్నమాట ప్రకారంగా. గత ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చింది, అన్నమాట ప్రకారంగా ఇచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్లు ఈరోజు సంవత్సరానికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా ఈరోజు పిల్లల్ని అందరూ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎంతమంది చదువుకున్నారో అంతమంది కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. తొందరలో ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగు చేయాలని అన్నీ బాగు చేసి ఈ రోజున ప్రభుత్వ పాఠశాల అన్ని సదుపాయాలు కల్పించింది. ఈ రోజున పిల్లలకి ఈరోజు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు, బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు, షూ, బెల్ట్. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళగానే ప్రైవేట్ పాఠశాల కంటే గొప్పగా తయారు చేస్తారు ఈ రోజున. ఆ విధంగా భోజనం ఉచితంగా పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎవరికి కూడా పేదవాడికి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని విధాల విద్య, వైద్యం కూడా ఉచితంగా అందాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఈరోజు అన్ని రకాల సహకరించడం జరుగుతుంది. అయితే ఈ రోజున అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, కాకినాడ ప్రజలు కానీ, ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంది. ఇది మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రాబోయే కాలం భవిష్యత్తులో ఇంకేదో హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ రుణం తీర్చుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఈ శ్రమ కార్డులను అసంఘటిత రంగ కార్మికులందరూ పొందాలని కాకినాడ సి సర్కిల్ లేబర్ ఆఫీసర్ పద్మావతి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ శ్రమ కార్డు ఉన్న ప్రతి కార్మికులకు పలు రకాల ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందజేస్తారని, అదేవిధంగా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోతే 1,00,000 నుంచి 2 లక్షల వరకు అందజేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ శ్రమ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డు వలె ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులందరూ తప్పనిసరిగా ఈ శ్రమ కార్డు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఓకే సార్, వచ్చాను. అలా ఉండి ఇప్పించండి. వచ్చాను. ఎలాగ ఎప్పుడు చేయలేదండి. వచ్చండి బాబు, తీసుకుని పక్క వచ్చండి. ఎలా చూడండి మీరు తీసుకోండి, పక్కరండి. దైవ సామాన్యులైన శ్రీ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడు వెంకటేశ్వరరావు గారికి, కొండబాబు గారికి మేడే శుభాకాంక్షలు మా యూనియన్ తరఫున, మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరఫున, అలాగే మన కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. పేరు పేరున అందరూ ఇవాళ వచ్చిన అందరూ కూడా, రాని వారు కూడా మేడే శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా మన మేడం గారు ఈ శ్రమ కార్డులు చేయడం చాలా మంచిదని మన ఎమ్మెల్యే గారు కూడా అభినందించారు. ఇవాళ
అందరికీ మేము చెప్పడం జరిగింది ఈ విషయంలో. చాలామంది ఇంకా ఇది చేసుకోలేదు. దయచేసి ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఆటో యూనియన్, గూడ్స్ ఆటో యూనియన్ కార్మికులు కాకుండా ఎవరైనా ఉంటే మన ఆటో స్టాండ్కి వచ్చి అది ఇచ్చినట్టయితే ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, తర్వాత మన నామినీ ఆధార్ కార్డు 3 తీసుకొచ్చి మన ఆఫీసులో ఇస్తే మేడం గారు నేను అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేయాలంటే 2 లక్షల రూపాయలు క్రైమ్ మనం చేయలేం. ఈ కార్డుల వల్ల 2 లక్షలు మళ్ళీ డబ్బులు ఏం కట్టి పని లేదు. ఒక 50 రూపాయల మట్టుకు ఛార్జీలు, ప్రింటింగ్ ఛార్జీ మాత్రం అవుతుంది. దాని గురించి అయితే కనుక చాలా మంచి ఇదే చెప్తున్నారు అందరూ కూడా. అందుకే చాలామంది మేము దగ్గర 100 మంది చేయించారు. ఇంకా ఒక 100-200 మంది చేయవలసిన ఉందో చేయించుకుంటాం. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే మన ఆటో కార్మికులందరూ కూడా పాసింజర్ ఆటో ఉన్నాయి, గూడ్స్ ఆటో ఉన్నాయి, ఎవరైనా సరే ఈ కార్డు చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగితే కంపల్సరీ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి యాక్సిడెంట్ జరిగినే ఉంది. ఒకవేళ అసంగతి అన్నది మరణిస్తే కనుక 2 లక్షల రూపాయలు క్లెయిమ్ జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా చేయించుకోవాలని మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరఫున మీకు తెలియపడుతున్నాను. అందరికీ మేడే శుభాకాంక్షలు. కాకినాడ అండి, సర్కిల్ 3. నా పేరు పద్మావతి. ఇప్పుడు మన ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం అని చెప్పేసి ఈ శ్రమ్ పోర్టల్ ఒకటి పోర్టల్ క్రియేట్ చేశారు. ఇందులో నమోదైన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ శ్రమ్ కార్డు అనేది ఆధార్ కార్డు లాగా 12 నెంబర్లు గల ఆధార్ కార్డు అలాగా ఒక ఈ శ్రమ్ కార్డు అనమాట. ఈ కార్డులో ఇందులో నమోదైన వాళ్ళందరికీ కూడా లాక్డౌన్లో అవి వచ్చినప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తారు. తర్వాత చదువుకున్న పిల్లలు, ఎడ్యుకేటెడ్, డిప్లొమాలు అవి చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఈ శ్రమ్ పోర్టల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడుతున్నాయి. తర్వాత ఈ కార్డు గల వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే కనుక 2 లక్షలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. యాక్సిడెంట్లో కాలు కానీ ఒక చెయ్యి కానీ ఏదైనా ఒక పార్ట్ పోతే 1 లక్ష రూపాయలు, 2 పార్ట్లు పోతే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఫ్యూచర్లో దీన్ని ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సదుపాయం కల్పిస్తున్నారు ఈ శ్రమ్ కార్డు మీద. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా తప్పనిసరిగా ఇందులో నమోదు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో ఏంటంటే ఇది ఎటువంటి గుర్తింపు లేని సంస్థలో పనిచేసేవాళ్ళు, తర్వాత వీధి వ్యాపారులు, వీధుల్లో ఫుట్పాత్ల మీద అమ్ముకునేవారు, ఇంటింటికి సైకిల్ మీద కానీ బండి మీద కానీ తిరిగి ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకునేవారు, పెస్ట్ కంట్రోల్ వాళ్ళు, వీధుల్లో చెత్త ఎరుకునేవాళ్ళు, చెత్త అమ్మేవాళ్ళు, ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, తర్వాత ఉపాధి కూలీలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. వీధుల్లో తిరిగి పేపర్లు అమ్ముకునేవాళ్ళు, పేపర్లు కొనేవాళ్ళు, తర్వాత మత్స్యకారులు అందరూ కూడా ఇందులో భవన నిర్మాణ కార్మికులు అందరూ వస్తారు. ఇది కుటుంబంలో ఎంతమంది అయినా సరే నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లాగా మనిషికి ఒక కార్డు అనమాట. ఇది ఏ వృత్తుల్లో ఉన్నా సరే వీళ్ళందరూ కూడా ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇందులో నమోదు అవ్వచ్చు. కులమత భేదాలు ఏమీ లేవు. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇందులో నమోదు అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇది చాలా ఇది అసలు పూర్తిగా ఉచితం. 1 రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఈ కార్డు గల వ్యక్తి బతుకున్నంతకాలం ఈ కార్డు కోర్సులో ఉంటుంది. రెన్యువల్ అది కూడా ఏమీ కట్టుకోక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వం పెట్టిన అత్యద్భుతమైన ఈ పథకాన్ని అందరూ పొంది అందరూ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదయ్యి ఈ పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందాలని నేను కోరుతున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అసంఘటిత రంగ కార్మికులందరూ ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఈ శ్రమ్ కార్డులను పొందాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాసరావు, కాకినాడ సి సర్కిల్ లేబర్ ఆఫీసర్ పద్మావతి. కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల మేడే దినోత్సవ వేడుకలు. రాష్ట్ర అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములని, అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పెదపూడి మండలం దోమాడలో రోడ్డు ప్రక్కన ఇల్లు కోల్పోయిన 5 కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు. బాధితులు తనను కలిస్తే న్యాయం చేస్తానన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.